Hi guys, today I want to discuss about a serious topic. So దానికోసము నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చదివి నేను స్టార్ట్ చేస్తాను. బిఫోర్ స్టార్టింగ్ ద టాపిక్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డూ సపోర్ట్ ఫ్రంట్లైన్స్ మీడియా. సో ఒకసారి ఈ మెసేజ్ చదువుతాం, మీరు కూడా వినాలి. ఇది మనకి ఫ్రంట్లైన్స్ మీడియా ఇన్స్టాగ్రామ్ పేజ్కి వచ్చింది అనమాట. ఏంటి అంటే, అన్న నా పేరు కార్తిక్, నేను లాస్ట్ 15 yearsగా పార్న్ చూస్తున్నాను. నాకు పార్న్ అనేది ఒకప్పుడు ఒక ఇష్టంగా స్టార్ట్ అయింది, తర్వాత ఇప్పుడు ఒక అడిక్షన్గా అయింది. నాకు దేని మీద ఇంట్రెస్ట్ రావట్లేదు, ఏమన్నా చదువుకుందామన్నా ఇంట్రెస్ట్ రావట్లేదు. సో ఇప్పుడు నేను ఎలాగా దీని నుంచి బయటపడాలో నాకు అర్థం కావట్లేదు. జనాల నుంచి దూరంగా వెళ్ళిపోవాలనిపిస్తుంది. సో ఇప్పుడు నన్ను ఏం చేయమంటే, యాజ్ ఎ బ్రదర్ నేను అడుగుతున్నా, దీన్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయొద్దని చెప్పారు. దీనికి నేను అతనికి ఆన్సర్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నాలాగే ఇలా చాలామంది బాధపడుతుంటారు కాబట్టి దీన్ని పోస్ట్ చేయండి, కాకపోతే నా పేరు మార్చి చదవండి అని చెప్పారు. సో నేను పేరు మార్చి ఇక్కడ చదవడం అయితే జరిగింది. సో ఈ విషయం అనేది అందరికీ ఇక్కడ ఒక సెన్సిటివ్ టాపిక్ అయితే అయి ఉండొచ్చు అనమాట. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు వీడియో అయితే చేస్తున్నాను. సో కమింగ్ టు ద టాపిక్, ఈ విషయం వచ్చేసి అంటే అడిక్షన్ ఆఫ్ పార్న్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్, బట్ చాలా సెన్సిటివ్ టాపిక్ అండ్ చాలామంది ఇబ్బంది పడుతున్న టాపిక్, చాలామంది చెప్పుకోలేని ఒక టాపిక్ అనమాట. సో దీని గురించి మాట్లాడుతున్నట్టయితే, అడల్ట్ స్టేజ్ రాగానే చాలామందికి హార్మోన్స్ వల్ల పార్న్ చూడడము, పార్నోగ్రఫీకి అలవాటు పడడము, ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు. ఫస్ట్ ఫన్లా స్టార్ట్ అవుతుంది, అంటే మనకి ఎవరొకరు చూపించడము, లేకపోతే మనమే చూడడము. దాని ద్వారా నెక్స్ట్ అది ఒక హ్యాబిట్ లాగా, అంటే రోజు చూడాలనిపించడము, రోజు చూడకపోతే నిద్ర పట్టకపోవడము, ఇలాంటివి సెకండ్ స్టేజ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అడిక్షన్. నేను ఖచ్చితంగా చూడాల్సిందే, ఇప్పుడు నాకు స్ట్రెస్ వస్తుంది చూడాల్సిందే, నాకు ఇంకేదో అవుతుంది, నేను ఇది చూస్తే నా హార్మోన్స్ హ్యాపీ అవుతాయి, నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అనే ఒక స్టేజ్కి ఎప్పుడైతే వెళ్ళిపోతారో అది అడిక్షన్. సో బేసిక్గా ఈ అడిక్షన్ అనే స్టేజ్ మీరు వేరే దాంతో కూడా కంపేర్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు సిగరెట్ తాగే అలవాటు ఉన్న వాళ్ళని ఒకసారి చూడండి. నేను ఈ టైంలో సిగరెట్ కాల్చకపోతే నాకు ఏదో అయిపోతుంది, ఖచ్చితంగా కాల్చాల్సిందే, తలనొప్పి వచ్చేస్తుంది అనే ఫీలింగ్ వాళ్ళకి వస్తుంది కదా. సో ఇది అడిక్షన్ స్టేజ్ అనమాట. ఈ అడిక్షన్ స్టేజ్, ఈ పార్న్ చూసే వాళ్ళలో ఈ అడిక్షన్ స్టేజ్ వచ్చేసరికి, ఇక్కడ సిగరెట్ దగ్గర కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి, బట్ ఇక్కడ వచ్చేసరికి ఇట్ విల్ ఎఫెక్ట్ యూ. ఎందుకంటే సిగరెట్ అనేది మీరు అందరూ ముందు కాల్చే అవకాశం ఉంది, అంటే ఒక నిమిషం అలా బయటికి వెళ్ళి కాల్చే అవకాశం ఉంది. కానీ పార్న్ అనేది ఏంటి అంటే, ఇట్ ఈస్ యువర్ పర్సనల్ థింగ్, ఇట్ ఈస్ యువర్ ప్రైవేట్ స్పేస్. ఆ ప్రైవేట్ స్పేస్ మీరు కుదుర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ప్రైవేట్ స్పేస్ కుదుర్చుకోవడం అంటే ఏంటి, అందరూ లేకపోవడం, మీరు ఒక్కడే ఉండాలనుకోవడము, మీరు ఒక్కళ్ళు వాళ్ళతో డిఫరెంట్ అయిపోయి ఒక దగ్గర ఉండాలనుకోవడం, ఇలాంటివన్నీ చేయాలనిపిస్తుంది. ఎందుకంటే అందరితో ఉంటే మీరు దాన్ని చూడలేరు కాబట్టి. సో దానికోసం ఏంటంటే జనాల్ని అవాయిడ్ చేయడం స్టార్ట్ చేస్తారు, ఫ్రెండ్స్ని అవాయిడ్ చేయడం స్టార్ట్ చేస్తారు, సోషలైజ్ అవ్వడం తగ్గించేస్తారు. అలా సోషలైజేషన్ ఎప్పుడైతే తగ్గిపోతుందో, మీ ప్రైవేట్ స్పేస్ ఎప్పుడైతే పెరుగుతుందో, అప్పుడు మీకు ఫ్రీ టైం మీరు కుదుర్చుకొని ఆ ఫ్రీ టైంలో పార్న్ చూడాలి అనే ఒక థాట్ మీ బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో దిస్ ఈజ్ ద స్టేజ్ ఆఫ్ అడిక్షన్. ఫస్ట్ స్టేజ్కి వచ్చేసరికి ఏమవుతుంది అంటే, ఈ అడిక్షన్లో ఫస్ట్ స్టేజ్ ఆఫ్ పార్నోగ్రఫీలో ఫస్ట్ ఏంటంటే, మీకు మెల్లిగా ఇలాగ అందరి నుంచి దూరం వెళ్ళిపోయి అందరితో కలవడం మానేయడం, ఇలాంటివన్నీ స్టార్ట్ చేసిన తర్వాత సెకండ్ స్టేజ్లో యూ విల్ నాట్ రేషనలైజ్ థింగ్. అంటే ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి మధ్య యూ విల్ సీ పార్ట్స్ ఆఫ్ డిఫరెన్స్ ఓన్లీ. అంటే వాళ్ళకి ఇది ఉంది, మనకి ఇది లేదు అన్నట్టే చూస్తారు. కానీ ఇద్దరు సేమ్ జెండర్స్, ఒకళ్ళు మేల్ ఒకళ్ళు ఫీమేల్, ఇద్దరు మనుషులనే ఒక కోణం మన దగ్గర నుంచి వెళ్ళిపోద్ది. ఇది ఎవరికంటే అడిక్షన్ స్టేజ్కి వెళ్ళిన వాళ్ళకనమాట. ఇంకొక థర్డ్ స్టేజ్ వచ్చేసి ఏంటంటే లెథార్జిక్ ఫీలింగ్. అంటే మనము పార్న్ బేసిక్గా ఏ టైంలో మన స్టూడెంట్స్ చూస్తూ ఉంటారంటే, బేసిక్గా నైట్ టైమ్స్లో దే విల్ స్పెండ్ మోస్ట్ ఆఫ్ ది నైట్. అంటే అందరూ పడుకున్నాక చూడాలనుకోవడము, లేకపోతే ప్రైవేట్ స్పేస్కి వెళ్ళిపోయి అందరూ పడుకున్న తర్వాత వాళ్ళకంటూ ఒక సపరేట్ స్పేస్ కుదుర్చుకొని అక్కడ చూడడము. దానివల్ల ఏమవుతుందంటే, వాళ్ళు ఫస్ట్ థింగ్ పార్న్ చూడడము లేకపోతే ఇవన్నీ పక్కన పెట్టేస్తే వాళ్ళు బ్లూ లైట్ స్క్రీన్కి ఎక్కువ అడిక్ట్ అవుతూ ఉంటారు. దానివల్ల వాళ్ళకి స్లీప్ సైకిల్ అనేది డిస్టర్బ్ అవుతుంటుంది. ఎప్పుడైనా కూడా మనకి చీకటి పడంగానే మనకి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, మనకి నిద్రపోవాలనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఆ హార్మోన్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి అంటే, మన చుట్టూ మొత్తం చీకటిగా ఉంటుంది అన్నప్పుడు. నేను దీని గురించి డీటెయిల్గా నైట్ షిఫ్ట్ గురించి మాట్లాడినప్పుడు నేను వీడియో చేశాను, కావాలంటే మీరు వెనక్కి వెళ్ళి చూసుకోవచ్చు. సో అలాగా చీకటిలో ఉన్నప్పుడు ఎప్పుడైతే మనకి లైట్లో బ్లూ స్క్రీన్ అనేది కనిపిస్తుందో, మనకి ఏమవుతుందంటే మన బాడీ దాన్ని అబ్జర్వ్ చేసుకోదు. ఓకే, ఇది నైట్ అన్న ఫీలింగ్ తెచ్చుకోదు, మార్నింగ్లోనే ఉంటుంది. సో ఆ టైమ్ ఆఫ్ ది పీరియడ్లో, అంటే నైట్ టైంలో ఆ పార్న్ చూసుకుంటూ ఆ బ్లూ స్క్రీన్కి మీరు అలవాటు పడి మీరు ఎక్కువసేపు మెలుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే, ఆబ్వియస్గా మార్నింగ్ చేయాల్సిన వర్క్లో
ఫస్ట్ థింగ్ వీక్నెస్. స్లీప్ ఎప్పుడైతే సరిగ్గా ఉండదో వీక్నెస్ వచ్చేస్తుంది, లెథార్జిక్గా అనిపిస్తుంది, ఏమీ చేయాలనిపించదు, లేజీగా ఉండాలనిపిస్తుంది, ఎవరితో కలవాలనిపించదు, తలకాయ నొప్పిగా ఉంటుంది. ఇవన్నీ కూడా పార్న్ అడిక్షన్స్. సో ఎప్పుడైతే మీకు లేజీగా అనిపిస్తుందో, ఎవరిని కలవకూడదు అనిపిస్తుందో, ఎప్పుడైతే మీకు డిప్రెస్డ్గా అనిపిస్తుందో, ఏమీ చేయాలనిపించదో, ప్రొకాస్టినేషన్ స్టార్ట్ చేస్తారు. అంటే ఏదన్నా ఒక పని చేయాలి అనుకుంటే రేపు చేద్దాంలే, ఏదన్నా ఒక పని చేయాలనుకుంటే ఎల్లుండి చేద్దాంలే అనుకుంటారు. దీని ఇల్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే ఎడ్యుకేషన్ మీద పడుతుంది. అంటే చదువుకునేటప్పుడు మీకు ఇంట్రెస్ట్ రాదు, చదవాలనిపించదు, ఏమీ చేయాలనిపించదు, చదువుతున్నప్పుడు కూడా అవే థాట్స్ వస్తూ ఉంటాయి. అలా థాట్స్ రావడం వల్ల చదవడం అనేది పూర్తిగా ఆపేస్తూ ఉంటారు. సో ఇక్కడి నుంచి మీ డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది. పార్నోగ్రఫీ చూసినప్పుడు ఫ్రెండ్స్ ఎవరైనా అలవాటు చేస్తే బాగానే ఉంటుంది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఒక సిగరెట్ తాగిన వాడికి ఫైనల్ స్టేజ్ ఏదైతే ఒక క్యాన్సర్ ఉంటుందో, ఒక పార్నోగ్రఫీ చూసేవాడికి కెరీర్ అనేది, లైఫ్ అనేది, డౌన్ఫాల్ అనేది థర్డ్ స్టేజ్లో ఉంటుంది అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే దీని ద్వారా యూ అజ్యూమ్ మెనీ థింగ్స్. అంటే బయట ప్రపంచంలో పార్న్ అంటే ఇలాగే ఉంటుంది, మన ప్రైవేట్ లైఫ్లో ఉన్న సెక్షువల్ లైఫ్ కూడా ఇలాగే ఉండాలి అనే ఒక అజంప్షన్కి వచ్చేసిన తర్వాత మీరు రేపు ఎప్పుడైనా పెళ్లి చేసుకుంటే కూడా యూ విల్ అజ్యూమ్ దిస్ టు దిస్. వాళ్ళు ఇలా చేశారు కాబట్టి నేను ఇలా చేయాలి, వాళ్ళు ఇలా ఉన్నారంటే వీళ్ళు కూడా ఇలా ఉండాలి, వీళ్ళు ఇలా చేశారంటే మన లైఫ్ పార్ట్నర్ కూడా ఇలాగే ఉండాలన్న ఒక ఫీలింగ్తో మీరు వాళ్ళని కూడా కరెక్ట్గా ట్రీట్ చేయలేరు. ఒక ప్రేమ అనే ఫీలింగ్ తగ్గిపోయి మీకు సెక్షువల్ ఫీలింగ్స్ ఎక్కువైపోయి అండ్ యూ విల్ అజ్యూమ్ దిస్ టు దిస్. వీళ్ళు ఇలా చేస్తున్నారు, వీళ్ళు ఇలాగే చేయాలని ఒక ఫీలింగ్ మీకు ఎప్పుడైతే వచ్చేస్తుందో అప్పుడు మీకు రిలేషన్షిప్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. అండ్ అక్కడి నుంచి మీ రిలేషన్షిప్ కూడా డౌన్ఫాల్లోకి వెళ్తుంది. సో ఈ పార్న్ అడిక్షన్ అనేది అందరూ చూస్తారు కదా, సరే నాకు కొంచెం ఎక్కువ ఉంది, నేను ఎలాగ మానుకోవచ్చు అనే ఎవరికైనా చిన్న థాట్ వస్తే ద ఓన్లీ థింగ్ ఈజ్, చాలామంది సినిమాలో చెప్పినట్టు, కొన్ని సినిమాల్లో నేను విన్నాను ఏంటి అంటే ఒక థింగ్ మనకి ఎగ్జైటింగ్ అనిపించినప్పుడు దానికంటే ఎగ్జైటింగ్ ఏదైతే అనిపిస్తుందో మనం అది చేయాలని చెప్పేసి, కొంతమందికి అది తప్పించి ఏది ఎగ్జైటింగ్ అనిపించదు అని కూడా అనుకుందాం. చాలామందికి అనిపిస్తుంది నాకు అదే ఎగ్జైటింగ్ ఉంది, ఇంకేం ఎగ్జైటింగ్గా లేదు. అలాంటి టైంలో ఏం చేయొచ్చు అంటే మీరు అందరి ముందు పాన్ చూడలేరు కదా, మీరు అందరి ముందు పాన్ చూసి ఓపెన్గా చేయలేరు కదా. ఎప్పుడైతే మీరు ఒక ప్లేస్ వెతుక్కోవాలనుకుంటారు, అంటే ఒక ఐసోలేటెడ్గా వెళ్ళిపోవాలి, ఎవరి మధ్య కలవకుండా దూరంగా వెళ్ళిపోవాలి, ఒక క్లోజ్డ్ రూమ్లోకి వెళ్ళిపోవాలనుకుంటారు కదా, పార్న్ అడిక్షన్ తగ్గడానికి ఒకే ఒక మార్గం ఏంటి అంటే అలాగే వెళ్ళకండి. ఎప్పుడైనా మీకు ఒక ఖాళీ ప్లేస్ దొరికితే ట్రై టు మింగిల్ విత్ అదర్స్. ఎవరో ఒకరితో ఎంగేజ్ అయిపోండి. ఎంగేజ్ ఇన్ ద సెన్స్ వాళ్ళతో వెళ్ళి మాట్లాడేయడము, లేదా మీకంటూ ఒక స్పేస్ దొరికితే సినిమాకి వెళ్ళిపోవడము. అంటే నలుగురితో ఉండడానికి ఎక్కువ ప్రయత్నించండి. ఇంతకు మించి మీరు ఏమి చేసినా కూడా దీనికి మందు అనేది ఉండదన్నమాట. అంటే అఫ్కోర్స్ మీ బ్రెయిన్లో మీరు అనుకుంటే దెర్ ఆర్ ఛాన్సెస్, ఖచ్చితంగా మీరు దాని నుంచి బయటికి రావచ్చు. కానీ అంత స్ట్రాంగ్ బ్రెయిన్ ఉండడానికి మనం ఏమి సాధువులం కాదు, మనం ఏమి రోజు మెడిటేషన్ చేసి మన శ్వాస మీద ధ్యాస ఉన్న వాళ్ళం అయితే కాదు. కాబట్టి ఇది ప్రాక్టికల్స్ ఈ జనరేషన్లో అందరూ చూస్తారు. బట్ దాని నుంచి బయటికి రావడానికి మనకి ఇలాంటి మాంక్ టైప్ ఆఫ్ వేస్, అంటే సాధువులాగా మనం చేయలేం. కాబట్టి ద ఓన్లీ థింగ్ దట్ వీ కెన్ డూ ఈజ్, ఎప్పుడైనా ఆ ఫీలింగ్ అనేది వస్తే జస్ట్ వేరే వాళ్ళ నుంచి పక్కకు వెళ్ళిపోకుండా ఉండండి. ఒకవేళ మీకు ఫ్రీ టైం అంటూ దొరికి మీరు చుట్టూ ఎవరు లేకపోతే జస్ట్ ట్రై టు మింగిల్ విత్ అదర్స్. అదొక్కటే దీనికి మార్గము. నలుగురితో ఉంటే మనం మన ఫోన్లో కావచ్చు, ల్యాప్టాప్లో కావచ్చు, పాన్ చూడడం అనేది ప్రైవేట్గా చేసే పని కాబట్టి పబ్లిక్లో చేయలేం. కాబట్టి యూ విల్ రిస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్. సో అక్కడి నుంచి మీలో కొంచెం పరివర్తన వస్తుంది. అంటే నలుగురిలో చేయలేకపోతున్నా అంటే సంథింగ్ ఇది కరెక్ట్ కాదేమో అని ఒక మీనింగ్ మీకు రావాలంటే కూడా మీరు నలుగురితో కలవాలన్నమాట. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ యూ కెన్ డూ. సో ఈ సజెషన్ అయితే నేను యంగ్స్టర్స్కి ఇవ్వాలనుకుంటున్నాను. నలుగురితో ఉండడం అనేది చాలా కష్టమే, కొంతమంది ఇంట్రోవర్ట్స్కి. అలా అని చెప్పేసి పాన్ కోసము నలుగురి నుంచి అవాయిడ్ చేయడం అనేది ఇంతకంటే ఘోరమైన పని. సో ఎప్పుడు మీకు ఆ ఫీలింగ్ వచ్చినా జస్ట్ ట్రై టు మింగిల్ విత్ అదర్స్. మీరు నలుగురిలో ఉండండి, నలుగురితో తిరగండి, లేదా రోడ్డు మీదకి సరదాగా రోడ్డు మీదకి వెళ్ళిపోయి చిన్న కూల్ డ్రింక్ తాగేసిరండి. ఒకవేళ ఫీలింగ్గా వచ్చింది రోడ్డు మీదకి వెళ్ళిపోయి సినిమాకి వెళ్ళండి, లేకపోతే నలుగురిలో రోడ్డు మీద ఎక్కడో ఒకటి తిరగండి. ఇంకా అంతకుమించి దీనికి సొల్యూషన్ మీరు వెతకాలనుకోవద్దు, ఎందుకంటే దొరకదు. మనం సాధువులం కాదు, మనం ఇది మాత్రమే చేయగలము. ఓకే, లేదా ఇఫ్ యు ఆర్ too much addicted, please visit a psychiatrist. So that is the only solution I could suggest for all the students. So this is about today's topic, and do follow Frontless Media if you feel the content valuable. Thank you so much.